హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను చెంగళం గొరకు ఫ్రై చేస్తున్నాను. ముందుగా చేపను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పైన ఉన్న తోలు తీసేసి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ పైన ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవాలి. కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి, అలాగే ఒక నిమ్మ చెక్క, కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకుని మసాలాలను బాగా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చేపకు పట్టించుకోవాలి మసాలానంతటిని. ఘాట్లు పెట్టాం కదా, ఘాట్లలో చేపకు అంతా పట్టేలా పట్టించుకోవాలి. నేను రెండు పక్కల కూడా శుభ్రంగా చేప అంతటికి మసాలా పట్టించాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని చేపనైతే వేసుకోవాలి. పైన నూనె పోసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అయితే చేశారు కానీ కామెంట్స్, లైక్స్ ఏమి రావడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇప్పుడు నేను తిరిగేసుకుంటున్నాను. తిరిగేసుకుని మళ్ళీ ఆయిల్ పోసుకుంటూ పైన కూడా జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ టైం అయితే నేను ఈ చేపనిగా ఫ్రై చేస్తున్నాను. కర్రీ కంటే ఫ్రై అయితేనే ఈ చేప చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తాను. విడిగా కాకుండా అందులోనే వేసుకుంటే కరివేపాకు అలాగే చేపకు కూడా ఫ్లేవర్స్ పడతాయి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అలాగే రెండు పక్కలు అటు ఇటు తిరిగేసుకుంటూ జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చేపను జాగ్రత్తగా తీసుకోవాలి. మళ్ళీ ఎక్కడైనా ముక్కలు అయిపోతుందేమో జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నాను చేప. ఇంతవరకు ముక్కలు అయితే చేశాను, ఇదే ఫస్ట్ టైం ఇలా చేయటం. అంతే ఫ్రెండ్స్, చేపల ఫ్రై రెడీ అయిపోయింది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. ఇప్పుడు నేను ఉల్లిపాయలతో నిమ్మకాయ చెక్కతో గార్నిష్ అయితే చేసుకున్నాను. అలాగే వేయించిన కరివేపాకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కర్రీ కంటే ఈ ఫిష్ ఫ్రైకే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.